మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేసిన పిటిషన్ మొట్టమొదటి రోజు దత్తు గారి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పినటువంటి రోజు ఇవాళ కరెక్ట్గా 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కౌంటరే ఫైల్ చేయలే. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన 4 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఫిబ్రవరి 24, 2023 నాడు అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కౌంటర్ ఫైల్ చేశారు. ఆ కౌంటర్ ఆ టైంకి ఫైల్ అవ్వకపోతే అప్పటికే 2-3 సార్లు అప్పటికి 43 వాయిదాలు అయ్యాయి. నేను పార్టీ ఇన్ పర్సన్ అంటే ఈ 9 ఏళ్లలో, ఎందుకంటే 11 ఏళ్ళ 23 నుంచి ఇంకా ఆగిపోయింది. ఆ కౌంటర్ వాళ్ళు వేసిన తర్వాత 24/2/23 నాడు వేసిన తర్వాత ఇంకా దానికి కొంచెం వాల్యూ పెరిగింది. అప్పటి వరకు నేను 43 సార్లు కోర్టులో పార్టీ ఇన్ పర్సన్గా అపీర్ అయ్యాను. 43 సార్లు ఢిల్లీ సుప్రీంకోర్టులో. మధ్యలో 2019 ఎలక్షన్ ముందు ఈ విషయమే ఒక మీటింగ్ పెట్టాను. అది కూడా అప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది. ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీల వారందరికీ కూడా పార్టీ హెడ్లకి ఒక ఉత్తరం రాశాను. సరే, ఇలా మీటింగ్ పెడుతున్నాను, కారణం ఇది, దీని మీద మీ పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపించండి. ముఖ్యులైనటువంటి వాళ్ళని పంపిస్తే మేమంతా విజయవాడ ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టాను. అక్కడ కలుస్తాం, ఒకసారి దీని మీద తీర్మానం చేస్తాం. ఇంకా ఎలక్షన్ 2 నెలల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వస్తున్నానని కబురు చేశాడు. ఆయన వస్తాడనే ఊహలో పెట్టలేదు మేము మీటింగ్. అంత పెద్ద లీడర్స్ రావడానికి పిలిచింది నేను, చిన్నవాడిని. ఆయనే వస్తాడని నేను అనుకోలేదు. ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే వస్తున్నారండి అని చెప్పి నాకు కబురు వచ్చేటప్పటికి కొంచెం అప్పటికప్పుడు రాత్రి కొంచెం అరేంజ్మెంట్స్ పెద్దవి చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆయన రావటం వల్ల ఆయన వచ్చి 3 అవర్స్ అక్కడ ఉండిపోయాడు. ఆయన 3 అవర్స్ ఉండి మీటింగ్ మొత్తం అయిన తర్వాత దాని లీగల్ పొజిషన్ కోసమని జస్టిస్ చలమేశ్వర్ గారు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఆయన్ని పిలిచాం. ఆయన్ని పిలిచి అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారు బీజేపీ పార్టీ తరఫున ఆయన వచ్చారు. 2 మంత్రుల్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. 2 మంత్రుల్ని, 2 ఐఏఎస్ ఆఫీసర్లని, అలాగే కుటుంబరావు గారిని ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండేవారు ఆయన్ని, వాళ్ళు ఒక టీంని చంద్రబాబు నాయుడు గారు పంపారు. ఈయనైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చేశారు. సరే, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, నేను తెలుగుదేశం వచ్చే మీటింగ్కి నేను రాను, అందుకు నేను ఐఎమ్ నాట్ కమింగ్, అపియరింగ్, ఎవరిని పంపట్లేదు కూడా అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అలాగే సిపిఎం వారు బీజేపీ తోటి మేము మీటింగ్లో కూర్చోమని సిపిఎం వారు కూడా రాలేదు. సిపిఐ వారు వచ్చారు. కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి గారు వచ్చారు. సిపిఐ తరఫున రామకృష్ణ గారు వచ్చారు. అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సిచ్యుయేషన్ కాజు కరెక్టరా అని నమ్మారు కాబట్టి వచ్చారు. ఆ రోజున మేము అనుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 నేను అడుగుతాను. ఎప్పుడు మీకు అంత రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు, నేను 2 అడుగుతాను. ఒకటి, ఫిబ్రవరి 18న 2014 ఫిబ్రవరి 18న ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను. దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే, కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. మన ప్రేయర్ ఏంటంటే,
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించడం. దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మార్చాను ఇది? మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపటం ఇది కాదు, జరిగింది రైటా తప్పా చెప్పండి, ఇక ముందు ఇలా జరగకుండా. తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి. ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారో ఇది చాలా స్వల్పం అని ఎందుకు అడగరో నాకు అసలు అర్థం. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ మొత్తం చదివి ఏమో దీంట్లో పెద్ద ఇదేముందని అన్నాడు. ఏమోనండి నాకు అర్థం అవట్లేదు, ఒక్క నోటీస్, ఒక ఎంపీ చేత ఒక్క నోటీస్ ఇప్పించండి. ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో. మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది, మనకు అన్యాయం జరిగింది. అరే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అది ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడకపోతే అలాగా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ వేళ వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని ప్రెస్ మీట్లో చెప్పి దీన్ని వెంటనే అంగీకరిస్తున్నాం మేము, ఇది చేయడానికి మాకేం అభ్యంతరం లేదని. అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక్క తులసిరెడ్డి గారు చెప్పారు, ఇన్నేళ్ళు అయిపోయి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎందుకు అనవసరం చర్చ ఎందుకని. టీడీపీ వారు అంగీకరించారు. బీజేపీ వాళ్ళు అయితే వైవైఆర్ కృష్ణారావు గారు అయితే పెట్టండి మాకేం అభ్యంతరం ఉంది, చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా చేశారో అది తేలుతుందని ఆయన అన్నాడు. చాలా ఆ తీర్మానం అయి నేను అనుకున్నాను ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్ని పార్టీల ఎంపీలు ఉంటారు కదా, అధికారులు ఎవరు వచ్చినా అపోజిషన్ ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళ చేత పెట్టిస్తారని అనుకున్నాను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, వారిని నేను మీట్ అయ్యే అవకాశమే రాలేదు. వారి సెక్రటరీలతో వాళ్ళతోటి చెప్పడం జరిగింది. ఆయన వేస్తాడు అనుకుంటే ఆయన కూడా దాని మీద తాత్సారం జరిగి చివరికి 23లో ఆ కథంతా మీకు తెలుసు, అభిషేక్ సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం, తీసేయండి ఇది కొట్టేయండి డిస్మిస్ చేసేయండి కేసు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున. తర్వాత మళ్ళీ సజ్జల ఆయన వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి చచ్చా అది మాది కాదు, మా గవర్నమెంట్ స్టాండ్ అది కాదు అని చెప్పారు, చెప్పినట్టుగానే వేశారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి మొన్న రాసిన ఉత్తరం ఏంటంటే, అయ్యా ఇప్పుడు ప్రభుత్వం మీది, మీరు ఆ కోర్టులో ఉన్న కేసులో మీరేం ఇప్పుడు కొత్తగా ఎక్కలా, స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రేపు వాయిదా మేము కొత్త వాయిదా అడిగాం మొన్న ఏప్రిల్ 5వ తారీఖున, అంటే నెలల క్రితం నేను మళ్ళీ అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ ఫైల్ చేశాను. అది డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఈ వేసంకాలం సెలవులు ముందు రాకపోయినా వేసంకాలం సెలవులు అయిన తర్వాతన్నా వస్తుంది. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనున్నాను, నేనే అడుగుతాను. మీకేమీ ఎంబ్రాసింగ్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి. ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించే ఏమన్నా ఉంటే విత్డ్రా అయిపోవచ్చు. గత గవర్నమెంట్ వేసిన ఈ 18 పాయింట్లో ఈ 2 పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు, ఈ 16 మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నామని. నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ 100 అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. అది లేకపోతే పంచాయతీ లేదు, అసెంబ్లీ లేదు, రాష్ట్రం లేదు, కేంద్రం లేదు, ప్రభుత్వం లేదు. బర్నింగ్ ఇష్యూ. దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలుసున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు, కానీ చాలా చెడ్డ ఇది పంపించడం. ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. ప్రభుత్వం చేస్తోంది, ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. టెర్రరిస్టులు వస్తారు, బాంబు పెడతారు, అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం. ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం అంటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది. ఇలా చేస్తారా మేము అని. కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడ వచ్చి టూరిస్టుల మీద, టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి. మన వాళ్ళని చంపేశారని కాదండి, కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడున్న జనం అందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా అయిందిరా, బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళ కన్ను కుట్టింది. టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్
విచ్ఛిన్నమైపోవాలని. కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే ఇంత దారుణంగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటు చాలా ఎక్కువగా ఉండి, నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతని భార్య అంది, దీనితో ముస్లింల మీద కాశ్మీర్ల మీద శత్రుత్వం పెట్టుకోకండి, టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళిన ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి. చిన్న పిల్ల, వారం రోజులు అయింది పెళ్ళి. ఏం తిడుతున్నారండి? దీనికి దేశభక్తి లేదు, దీని పేట్రియాట్ కాదు, ఇది మొగుడిని చంపేసినా దీనికి ఏంటిది? ముస్లింలు వెంటనే మొగుడిని చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు, బళ్ళోళ్ళు, రెండమ్మాని కాపాడింది వాళ్ళందరూ ముస్లింసే. ఇది హేట్ అనే క్యాంపెయిన్ చాలా బలంగా జరుగుతుంది. దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి. ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే, డైరెక్ట్గా సైనిక నియంత. నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు, మనలో 5-6 సరిపోతే వాడు అక్కడ సరిపోతాడు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు, ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం. పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది, పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే, బెంగాల్ విడిపోయింది. బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను, మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగినవి. ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నెట్లో ఎత్తికాను. ఇలా ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడన్నీ జరిగాయి. 2008లో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుకుపోయారు బోర్డర్లో. ఎప్పుడు ఇది 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి 80 చంపేశారు. 4 పేకల కోసం పట్టుకొచ్చారు, 4. అలాగే 2011లో కుప్వారా అనే చోట, దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట, అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో 13 మందిని చంపేయడమే కాకుండా 3 పేకలు కోసేశారు. 2013లో ఇది పేపర్లో వచ్చింది. ల్యాన్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని, ఒక సిపాయిని, ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక కోసేశారు. వాళ్ళు కోసేస్తే రివెంజ్గా వెళ్ళి వీళ్ళు 6 సోల్జర్స్ని ఎంతమందో తెలియనంతమంది టెర్రరిస్టులు, వాళ్ళు 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అంటే సివిలియన్స్ అనమాట, వీళ్ళు మొత్తం అందరినీ కాల్చి వచ్చేసారు. మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దున్నే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం, ఏముండదండి. అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఒకడు కొడితే వీళ్ళు 4 కొడతారు, కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది. మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు. దాని గురించి మనం ఏం చెప్పక్కర్లే పెద్ద. సరే, అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు, చెప్పకూడదని. ఇలాంటివన్నీ రివెంజ్, ఇమీడియట్ రివెంజ్లు, వీటన్నిటినీ గ్లోరిఫై చేయకూడదు. ఆ పేకల కోసుకురావడం అనేది అప్పుడు కూడా భారతదేశానికి, వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు. పేకలు కోసాడు వాడి దేశం తరఫున మిలిటరీ, నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ. ఇదెక్కడంటే లేదు, లేకపోతే ఆగదు, జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదని. అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు, అలాగే ట్రైన్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ బోల్డ్ అని చూస్తూ ఉంటాను, ఖాళీగా ముసలాన్ని అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను. బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం. పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు. ఏం చేశారు మీరు? మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం? మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో. మొన్నటికి మొన్న 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా రెండింటినీ మించిపోతుంది. మనకేంటి కర్మ? మతం మనం పర్సనల్గా పెట్టుకుందాం. మతం పేరుతో మనం ఈ చేయటం ఏంటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు, కొత్త యువతరం అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి, ఇది జరుగుతుంది. ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం. ఇది కరెక్ట్ కాదు.
ఇండియాకున్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ, సెక్యులరిజం. ఎవడైనా రావచ్చు ఇక్కడికి. ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడైనా, ఉదాహరణ మీకు అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు మనకి పార్సీలని ఉంటారు, వాళ్ళని ఏ దేశంలోకి రానివ్వాల. ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు. ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది. ఈ పార్సీలు ఉన్నవాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశం దగ్గర కబురెట్టినా మీ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటే నో క్వశ్చన్ లేదు. మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు, మీరు మా దేశంలోకి రావడానికి లేదు పండి అన్నారు. ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి, ఏంటా ఎలాగా మీరు వేరు మేము వేరు, ఎప్పుడు ఇది వందల సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు ఇక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు. పాలు పంచదార తెప్పించండి, పాలు పంచదార వాడు జేబులో తెచ్చాడో మరి ఎక్కడి నుంచి తెచ్చాడో కలిపి చూపించట. ఇలా కలిసిపోతాం మీలో. మళ్ళీ నువ్వు పంచదారను వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు. ఒక్క అవకాశం ఇవి, దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని ఎవడ వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అలా మనం చెప్పి తీసుకొచ్చిన పార్సీలు వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎంత మంచి జరిగిందంటే, మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదళ్ళాడించిన వాడు దాదాబాయి నౌరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ. ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానెక్ షా పార్సీ. అలాగే హోమీ బాబా అణు విద్యుత్తు ఎవరు? పార్సీ. మన ధర్మం ఏం నమ్ముతుందంటే, మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా 10 రెట్లు ఉపకారం చేస్తాడు మనకి. మనం నమ్ముతాం. మనం ఎవడో తెలియనివాడన్నా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో. అది సనాతన ధర్మం మనకి ఎక్కించేశారు. అది కష్టంలో ఉన్నవాడిని కొంచెం చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. ఏమి చేయలేకపోయాం కానీ కనీసం మనకు బాధ కలగలేదు ఎట్లా. దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ సమయంలో ఉత్తునే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి. ఇది ఒక పెద్ద ఇది ఫార్వర్డ్ చేయటం దేశభక్తి అనుకుంటున్నారు ఏంటో కాదు. దేశభక్తి అంటే ఏంటంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి. అందరం కలిసి ఉంటేనే పటిష్టం. ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు. ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామండి? ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? 1% ఉన్నారు. ఇండియాలో 12% ముస్లిమ్స్ ఎందుకు ఉండాలండి? వీళ్ళని పంపించేయండి పాకిస్తాన్. ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా, పంజాబ్లోంచి విడిపోయి ఏర్పడింది. పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి, ఎవరు లేరు, 1% కూడా లేరు. ఇక్కడ లెక్కేస్తాడు. మన రాజమండ్రిలో మన సాహిబులు ఏం చేశారు? పంజాబ్లో విడిపోయారు, దెబ్బలాడుకున్నారు, చచ్చారు, కొట్టుకున్నారు, చాలామంది చచ్చిపోయారు. అలాంటి మళ్ళీ ప్రపంచంలో జరగల. అంత దారుణమైనటువంటి మైగ్రేషన్, మర్డర్లే కనబడితే. అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు, వాళ్ళు కనీసం 1% ఉంచారు. ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతుంటాయి. అవునండి, నిజమే కదండి. మనకి ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి? ఈవేళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు. ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్సే. ఈవేళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. ఒక్కడు సక్సెస్ఫుల్గా ఇదిగోరా నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ 40-50 ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం 10వ వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేడు. బజార్లో ఆస్తుల్లో 30% ముస్లిమ్స్గా ఉండే వేళ ఏమీ లేదు. ఏదో కొత్తగా యాంటీ ముస్లిం హేట్రెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అది వద్దు. యాంటీ పాకిస్తాన్, ఎస్, పాకిస్తాన్ వాళ్ళు మనం అంటే పడదు, మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు. బలహీనలో అనుకోండి మనం పోతూ వెనక నుంచి రాయిచ్చు కొట్టడం, ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెప్పకాయ కొట్టి పారిపోవటం, ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం. సేమ్ పాకిస్తాన్ అంతే. వాళ్ళు మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నది ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి, ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే, ఇండియాలో ఒక్కచోట హిందూ మతం ఉందనుకోకండి. ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి. ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన వాళ్ళే ఉండేవారేమో, పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా. తెలుగుదేశం వారికి
ఇంతకుముందు వైసీపీ వారికి చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది. నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను, గుర్తుంది కదా. నెల్సన్ మండేలా మీద ఉచ్చబోసేవాడు అక్కడ వచ్చి ఓ జైలరు, దీని చేత పని చేయిస్తూ మధ్యలో వచ్చి కావాలని, అంటే దారుణమైన అవమానం అన్నమాట అది. అతను ఒక రెస్టారెంట్కి నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఓ మూల ఒకడు వణికిపోతుంటే మండేలా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో అతను ఎలా తీసుకురా అని చెప్పాడు. అతను వెంటనే లేచి వణికిపోతూ బాబు అని వీళ్ళు వెళ్ళగానే వాడు ఇంక అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తినన్నాడు. ఏం బాగున్నావా అని అడిగాడు. వాడికి భయం వేసి ఇలా అయిపోతున్నాడు అని వీటితో కలిసి వీటి టేబుల్ మీద భోజనం చేశారు, మండేలా గారి టేబుల్ మీద. బయటకు వచ్చాక సెక్యూరిటీ వాడు ఎవడో క్లోజ్ వాడు అడిగట్టు, ఏమండి ఎవరతను అలా వణికిపోతున్నాడు, మీరు భోజనం పెట్టించారు. అప్పుడు చెప్పాట, నేను జైల్లో ఉన్నప్పుడు నా చేత రోజు పని చేయించేవారు తవ్వటాలు ఇవన్నీ. ఆ తవ్వుతున్నప్పుడు మంచినీళ్ళు అడిగాను అనుకో, వీడు వచ్చి నా మీద వచ్చి ఎందుకే అంత కర్కశత్వం అన్నా సరే పరిపాలకుల దగ్గర మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేసేవాడు. మరి ఏంటి వాడిని అలా చేసేవా, తీసుకొచ్చి పోనీ వదిలేసి ఇగ్నోర్ చేయడం వేరు, వాడిని తీసుకొచ్చి అలా ఆర్డర్ చేసేవేంటి అడిగితే చెప్పాట. వాళ్ళటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను. నేను వచ్చింది సౌత్ ఆఫ్రికాని బాగు చేయడానికి తప్ప వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు. మెసేజ్ వెళ్తుంది. మనం అంతా చేసినా సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని. అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను. జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను. జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు. నువ్వు చంద్రబాబుకి చెప్పావా జగన్ అనేటప్పుడు లోకు నీకు, అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్తావా అని. ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంటే బీజేపీ కూడా ఉంది కాబట్టి, మహాభారతంలో ఇది భగవాన్ వాచ్ అండి. మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు, వైశంపాయనుడు, వేదవ్యాసుడు వీళ్ళందరూ మాట్లాడతారు. ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది. ఏమని? శపథా యత్ కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి, శప్యమానస్య యత్ పాపం శపంతు మనుగచ్చతి. దేవుడు చెప్పాడు డైరెక్ట్గా. ఏమని? నిన్ను తిట్టేవాడు నాడే వాడి పుణ్యం అంతా నీకు వచ్చేస్తుంది. నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటంటే ఎదవాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు, వాడికి పుణ్యం ఏముంటుందంటే ఇంకో వెసులుబాటు ఇచ్చారు. తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది. వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది, మన పాపం వాడికి వెళ్ళిపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఏటో మొన్న చూశాను, ఎవరో సినిమా ఆయన పేరేంటి, ఒక ఆయన అలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రాతం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు. తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి. ఏ సెక్షన్ పెట్టారు తెలుసా? 111. ఒక్కసారి 111 అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్, ఇంతకుముందు లేదు. ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత దీని పేరు కూడా మార్చేశారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు, బిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షను నేను మొన్న చూశాను. ఈ 111 సెక్షన్ ఎక్కడరా అని. దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చు అంటే ఈ సెక్షన్ 111 సెక్షన్ పెట్టేసి మొత్తం తిప్పారు. నాకు అనిపించింది ఇది శపమానం, ఇది ఒకసారి పెట్టుకోండి, శపమానం ఒకసారి వినండి. తిట్టిన వాడు వేరే కేసులు ఉన్నాయి, డెఫమేషన్లు ఉన్నాయి. ఇంత భయంకరంగా చేయక్కలేదు. అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద 111 పెట్టచ్చు అంటే కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు, డ్రగ్స్, వెపన్స్, ఆయుధాలు సరఫరా చేయటాలు, డ్రగ్స్ సరఫరా చేయటం, పిల్లల్ని తీసుకెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్మేయటం. ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు, రాబరీయో, వెహికల్ థెఫ్ట్, వీటిలో ఏదో ఒకటి చేస్తుంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేసి కొత్తగా వచ్చింది. ఇది వెంటనే దీంట్లో వాడేశారు. ఇదిగో తర్వాత ఇంకోటి, ఇదిగో నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్. ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా. పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు, చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు, డ్రగ్స్ అమ్మేస్తున్నాడు, పిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నాడు. ఆయన చూసుకుంటాడు గోళ్ళు మనకి పాలు పెట్టలేదు. ఇది ఎక్కడ గొడవ
సెక్యులర్ అంటే దేశద్రోహి అయిపోయాడు ఆల్రెడీ, అంతే కదా. ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నామంటే వచ్చాడు. సరే మీరు ఇవన్నీ ఇలా రివర్స్ దీన్ని రెజీమ్ రివెంజ్ అంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద. ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు. అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకడు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం, ఎక్కడ ఉన్నారని అడగటం, ఈయనతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, పిల్లలు బాగా తెలుసు. మన జంజాల గారు వియ్యంకుడు, సినిమా డైరెక్టర్ జంజాల గారు వియ్యంకుడు. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా వేశారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు, నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని, బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ అని పట్టుకొని పోదమే గుర్తుండేవాడు. ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకు ముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడు ఏంటని, సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానులేండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే ఇప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే, నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందని కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అన్నాను. అప్పుడే ఎక్కడ వదులుతారు, ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఓకే అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదొచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదని సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేయకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసు వాళ్ళు ఎవడన్నా పని చేయగలడు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగా నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్, వాళ్ళ కంపెనీ వర్త్. వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు. కేసు విత్డ్రా అయిందా లేదో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను. ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పనిచేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి?
ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షను? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే 195 ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు? బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చట్టం. తీసుకున్నారా? లేదు. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేటువంటి నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీద పెట్టు కేసు. జగన్ వచ్చి నిన్ను లోపలెట్టాడు, నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టు. అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమండి ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని? నేను చెప్పాం అంటే సార్ ఒక కాగితం రాసి పంపించండి, ఆ కాగితం నోటరీ చేయించండి, ఆ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను, మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎవడో అవడమాట అండి ఇంకా